భారత్ పైన పాకిస్తాన్ సైబర్ దాడులకు దిగుతోంది. సైబర్ దాడుల్లో పాక్కి మరికొన్ని దేశాలు కూడా సహకరించాయి. పాక్కి అటు టర్కీ, చైనా ఇప్పటికే యుద్ధ సామాగ్రి సమకూర్చగా యుద్ధంలో ప్రత్యక్షంగా వారి ఆర్మీ ఆపరేటర్ని వారందరినీ కూడా ఇక్కడికి తీసుకురాగా మరోసారి సైబర్ అటాక్స్కి కూడా అటువైపు నుంచి సహకారం అనేది పూర్తి స్థాయిలో పాకిస్తాన్కి భారత్ పైన సైబర్ దాడి చేసేందుకు మరికొన్ని దేశాలు సహకరించాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మన సైబర్ రీసెర్చర్స్ వారందరినీ పట్టుకునే ప్రయత్నం చేశారు. దాదాపుగా అటు పాకిస్తాన్కి ఇరాక్ టీమ్ అజ్రాయెల్ యాంగిల్ ఆఫ్ డెత్, పాలెస్తైన్ నుంచి, ఇరాక్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి రెండు స్థావరాలపైన 2 చోట్ల నుంచి, ఆ తర్వాత పాకిస్తాన్, ఈ పూర్తి అన్ని దేశాలు కూడా సహకరించాయి. టర్కీ, చైనా యుద్ధ సామాగ్రిని సమకూరిస్తే వీరు సైకలాజికల్ వార్ఫేర్ తెరలేపేందుకు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇరాక్ ఈ దేశాలు పెద్ద ఎత్తున పాకిస్తాన్ సహకరించాయి. ఈ కోవలోనే మలేషియా కూడా సహకరించింది. ఇండోనేషియా సహకరించింది, ఇరాన్ సహకరించింది. పాకిస్తాన్కి సహకరించి భారతదేశంలోని పలు కీలకమైన వెబ్సైట్లని హ్యాక్ చేసేందుకు ప్రయత్నం చేసింది పాకిస్తాన్. బిఎస్ఎన్ఎల్, యూపీఐ, డిజిటల్ వాలెట్స్, స్టాక్ మార్కెట్ల పైన అటాక్ చేసింది. పాకిస్తాన్ మిత్ర దేశాల సైబర్ దాడులని ఇండియా సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇస్లామిక్ హ్యాకర్స్ ఆర్మీ, టీమ్ అజ్రాయెల్ ఏంజల్ ఆఫ్ డెత్, సైలెట్ గ్యాంగ్ ఎక్స్ ఎస్జీ, డైనెట్ ఏపీటీ 36 పేరుతో ఈ హ్యాకింగ్ గ్రూపులు భారత్ పైన దాడికి తెరలేపాయి. సో ప్రస్తుతం అన్నిటినీ కూడా చాలా సమర్థవంతంగా ప్రస్తుతం భారత సైబర్ రీసెర్చర్స్ తిప్పికొట్టారు. బంగ్లాదేశ్, మలేషియా, ఇరాన్, చైనా, టర్కీ, ఇండోనేషియా అన్ని దేశాలు కూడా పాకిస్తాన్కి అన్ని సమర్థంగా వాళ్ళు సపోర్ట్ చేస్తూ కొన్ని పేర్లతోని మన ఐపీ అడ్రస్ల పైన, మన స్టాక్ మార్కెట్ల పైన, మన యూపీఐ డిజిటల్ వాలెట్స్ పైన, ఇంకా చాలా పెద్ద మొత్తంలో మన ఆర్మీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పైన, ఆర్మీ స్కూల్స్ పైన ఈ యొక్క వెబ్సైట్లను దాడి చేసే ప్రయత్నం చేశారు. బిఎస్ఎన్ఎల్, యూఐపీ డిజిటల్ వాలెట్స్, తర్వాత స్టాక్ మార్కెట్లు అన్నిటిని కూడా హ్యాక్ చేసే ప్రయత్నం చేశారు. కానీ మన భారత సైబర్ రీసెర్చర్స్ ఫైర్ వాల్ చాలా స్ట్రెంగ్తన్ చేసి సమర్థవంతంగా వాటిని తిప్పికొట్టాయి. అయితే 15 లక్షల ఐపీ అడ్రస్ల పైన వాళ్ళు దాడులు చేస్తే సుమారుగా 150 పైన వాళ్ళు సక్సెస్ కాగలిగారు. కొంత చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే లీక్ అయినట్టుగా మన భారత రీసెర్చర్స్ ఐటీ విభాగం చెప్తోంది. సో ప్రస్తుతానికి ఏదేమైనా కూడా ఇంకా సైకలాజికల్ వార్ఫేర్కి వాళ్ళు తెరలేపుతున్నారంటే యుద్ధం మిగిలే ఉంది అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఎస్, మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. ఎస్ మధు, సో ప్రజెంట్ ఏంటి ఈ హ్యాకర్స్ ఇంకా ఎటువంటి అంశాలు తెరలేపొచ్చు? ఇస్లామిక్ కంట్రీస్ మొత్తం కూడా వారికి సపోర్ట్గా నిలుస్తున్నాయి. ఇరాక్, ఇరాన్, చైనా, టర్కీ, మలేషియా, ఇండోనేషియా అందరూ కూడా సమర్థంగా వాళ్ళ వైపు సపోర్ట్ చేసి మన వెబ్సైట్ల పైన హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటివరకు మన దగ్గర ఎటువంటి వెబ్సైట్ని హ్యాక్ చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు? వాళ్ళ వైపు నుంచి ఎటువంటి డాటా చోరీ చేసే ప్రయత్నం చేశారు? సో మన ఐటీ విభాగం ఏం చెప్తోంది? ఎగ్జాక్ట్లీ, ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు బిఎస్ఎన్ఎల్ కానీ, స్టాక్ మార్కెట్లు, యూపీఐ డిజిటల్ వ్యాలెట్స్ పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. సైబర్ అటాక్ చేసే సిచ్యువేషన్ జరుగుతూ ఉంది. నిజంగానే కంట్రీస్ సహకరిస్తున్నాయి. టర్కీ కానీ, బంగ్లాదేశ్, మలేషియా, ఇండోనేషియా, ఇరాన్, చైనా వీళ్ళంతా కూడా వీళ్ళంతా భారత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. దానికి ఏకైక రీజన్ భారత్ ఆర్థికంగా, తర్వాత ఒక ప్రబలమైనటువంటి దేశంగా ప్రపంచంలో ఎదుగుతుండడం చూసే ఏదో రకంగా ఇలాంటి పాకిస్తాన్ కంట్రీలకు, ఉగ్రవాద కంట్రీలకు ఇలాంటి సహకారం అందిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారు. ఇది మొదటిసారి కాదు, గత కొన్ని రోజులుగా ఆపరేషన్ సింధూర్ అటాక్ తర్వాత పాకిస్తాన్ ని పెద్ద ఎత్తున దాడుల రూపంలో మనం వారిని టార్గెట్ చేశాం. ఉగ్రవాద శిబిరాలను, తర్వాత ఉగ్రవాదుల క్యాంపులను, మదర్సాలను ధ్వంసం చేశాం టార్గెటెడ్ గా, పిన్ పాయింటెడ్ గా. దాని తర్వాత డైరెక్ట్ గా యుద్ధంలో ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేక ఇలా సైబర్ అటాక్లకు పాల్పడుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర కొన్ని సంస్థలు, తర్వాత అన్ని రకాల విభాగాలైనటువంటిని టార్గెట్ చేస్తారు. కొన్ని వెబ్సైట్ లో కూడా చొరబడ్డారు, కొత్త సమాచారాన్ని తస్కరించారనేటువంటి కూడా వినపడింది. కానీ కీలకమైనటువంటి సమాచారం మాత్రం వాళ్ళు ఏం చేయలేకపోయారు. అనేక పేర్లతో ఇస్లామిక్ హ్యాకర్స్ ఆర్మీ, టీమ్ అజ్రాయెల్, ఏంజల్ ఆఫ్ డెత్, సైల్హెడ్ గ్యాగ్ ఎస్జీ, డెనైట్, ఏపీటీ 36 ఇలా అనేక పేర్లతో అది ఇప్పటికే కొన్ని వేల సార్లు సైబర్ అటాక్ చేసే ప్రయత్నం చేశారు. ఈ 15 రోజుల వ్యవధిలోనే దాదాపు 20,000 సైబర్ అటాక్లు జరిగినట్టుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. 20,000 సైబర్ అటాక్లు అంటే
వివిధ వెబ్సైట్స్, ప్రభుత్వ సంస్థలకు సంబంధించినటువంటి యాప్స్ కానీ ఇలాంటి వాటినండి బిఎస్ఎన్ఎల్, యూపీఐ డిజిటల్ కావచ్చు, ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర రక్షణ వ్యవస్థకు సంబంధించి ఏదో రకంగా చొరబడి సమాచారాన్ని తస్కరించాలనే ప్రయత్నం చేస్తారు. వాటిని తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మన టీమ్స్ కూడా సైబర్ టీమ్ స్ట్రాంగ్ గా ఉండడంతో కాస్త వారు ఎలాంటి ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్. కానీ కొన్ని వెబ్సైట్లకు చొరబడి ప్రభుత్వ సమాచారాన్ని తస్కరించాలనేటువంటి వార్తలు కూడా వినిపించాయి. ప్రస్తుతానికి భారత్ డైరెక్ట్ గా ఢీకొనలేక ఇలా దొంగ దెబ్బ సైబర్ అటాక్ రూపంలో వివిధ దేశాలకు సంబంధించినటువంటి వారి సహకారంతో ఈ రకంగా అటాక్ చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. మనోజ్. రైట్ మధు. సో ఏపీటీ 36 పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ టీమ్ ఇన్సేన్ పీకే మిస్టీరియస్ బంగ్లాదేశ్ ఇండో హ్యాక్సెక్ సైబర్ గ్రూప్ 1337 నేషనల్ సైబర్ క్రూ ఇవన్నీ కూడా వివిధ గ్రూపులు. ఈ గ్రూపుల వారీగా మన వెబ్సైట్ల పైన మన భారతీయ దేశానికి సంబంధించినటువంటి ఆర్మీ స్థావరాలపైన, ఆర్మీ రహస్యాలపైన, కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాలటువంటి వెబ్సైట్ల పైన చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి మరి సైబర్ అటాక్స్ తెరలేపారు పాకిస్తాన్. ఈ పాకిస్తాన్కి ఇరాన్, చైనా, ఇరాక్ దేశాలు, మలేషియా, ఇండోనేషియా దేశాలు కూడా సహకరించాయి, బంగ్లాదేశ్ కూడా సహకరించింది, పాకిస్తాన్ సహకరించింది. అందరూ కలగలిపి చాలా పెద్ద మొత్తంలో దాడులకు తెరలేపారు. వీటితో పాటుగా స్టేట్ స్పాన్సర్ అఫిలియేటెడ్ గ్రూప్స్ ఎంప్లాయిడ్ ఏ వైడ్లీ రేంజ్ ఆఫ్ అటాక్ వెక్టార్స్. సో చాలామందిని కూడా ఎంప్లాయ్ అంటే విధుల్లో చేర్చుకొని చాలామందిని కూడా ఈ గ్రూప్ల ద్వారాగా విధుల్లో చేర్చుకొని వారందరూ కూడా సైబర్ అటాక్స్కి పాల్పడరు. దాంట్లో మాల్వేర్ క్యాంపెయిన్స్ కొనసాగాయి. అంటే తప్పుడు సమాచారాన్ని, అంటే ఒక లింక్ క్లిక్ చేయగానే ఆ లింక్ మిమ్మల్ని మీకు రీఛార్జ్ అవుతుందని కానీ, లేకపోతే లింక్ క్లిక్ చేయగానే మీకు డబ్బులు వస్తాయని కానీ, ఈ లింక్ క్లిక్ చేస్తే మీరు లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయొచ్చు, మీకు గోల్డ్ వస్తుందని కానీ, ఈ లింక్ క్లిక్ చేయగానే గిఫ్ట్ వస్తుందని కానీ ఏమైనా కనుక మీకు వస్తే తస్మాత్ జాగ్రత్త. డెఫినెట్గా ఈ సైబర్ వార్ ఇంకా కొనసాగుతుంది కాబట్టి మీరు కూడా మీ వంతు బాధ్యతగా కర్తవ్యంగా వాటి తిప్పికొట్టాల్సిన అవసరం కూడా ఉంది. సో మాల్వేర్ క్యాంపెయిన్స్ అంటే అవే మీకు లింక్స్ వస్తూ ఉంటాయి. ఆ లింక్స్ క్లిక్ చేయగానే వెంటనే మీకు గిఫ్ట్ వస్తుందని, ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక రీఛార్జ్ అవుతుందని, లింక్ క్లిక్ చేయగానే మీరు లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయాలనేటువంటి ఒక లింక్స్ కనుక మీకు ఏమైనా వస్తే వెంటనే తిప్పికొట్టండి. ఇక డిస్టర్బ్డ్ డినయల్ ఆఫ్ సర్వీసెస్ DDoS అటాక్స్ అంటే మీకు ఫోన్ చేయడం కానీ, లేకపోతే మీకు వాట్సాప్లో మెసేజ్ రావడం కానివ్వండి, ఇవన్నీ చేసి మీతో తెలిసిన పర్సన్స్లా మాట్లాడే విధంగా మాట్లాడినా కూడా మీరు గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. GPS స్పూఫింగ్ అంటే మీ లొకేషన్స్ని ఆన్ చేస్తే వాటి ద్వారా కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుందనేది తెలుస్తోంది. వెబ్సైట్ డిఫేస్మెంట్ అంటే తప్పుడు వెబ్సైట్లు ఏది పడితే అది రాసుకొచ్చి సైకలాజికల్ వార్ఫేర్ తెరలేపే విధంగా తప్పుడు వెబ్సైట్ల ద్వారా కూడా వీటిని చేస్తున్నారు. సో ఇక్కడ 4 రకాలుగా మాల్వేర్ క్యాంపెయిన్స్ ద్వారా, DDoS ద్వారా, GPS స్పూఫింగ్ల ద్వారా, వెబ్సైట్ డిఫేస్మెంట్ల ద్వారా ఇవన్నీ విధాలుగా అటువైపు నుంచి దాడులు జరుగుతూ ఉన్నాయి. సో సైకలాజికల్ వార్ఫేర్కి, హైబ్రిడ్ వార్ఫేర్కి, ఫేక్ నరేటివ్స్కి పాకిస్తాన్తో కలిసి దేశాన్ని పాల్పడుతున్నాయి. సో దీంట్లో ఏం చేస్తున్నారు? ఫాల్స్ క్లెయిమ్ సర్క్యులేటెడ్ ఆన్లైన్ ఇంక్లూడింగ్ ఏమేమి ఫాల్స్గా సర్క్యులేట్ అవుతున్నాయంటే హ్యాకింగ్ ఆఫ్ ఇండియన్స్ బ్యాంకింగ్ సిస్టమ్, మన ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ని హ్యాక్ చేసామని తప్పుడు సమాచారాన్ని పాకిస్తాన్ క్రియేట్ చేసి మీ బ్యాంక్ అకౌంట్, మీ బ్యాంక్ సిస్టమ్ మొత్తం హ్యాక్ అయింది, సో మీరు దానిలో నుంచి బయటపడాలంటే ఇలా చేయండి అని చెప్పి మీకు మెసేజ్ వస్తుంది. దాన్ని 80% నమ్మకండి. ఇక నేషన్ వైడ్ పవర్ అవుట్రేజెస్, దేశవ్యాప్తంగా పవర్ సిస్టాలని మేము అదుపులోకి తీసుకున్న వాటిని మేము మ్యాన్పులేట్ చేస్తున్నాం ఇక్కడ నుంచి అనేటువంటి ఒక తప్పుడు సమాచారాన్ని కూడా మీకు పంపించవచ్చు. ఇక శాటిలైట్ జామింగ్ చేశామని చెప్పొచ్చు. డిస్రప్షన్ ఆఫ్ ఇండియన్స్ నార్థన్ కమాండ్ అంటే ఇవన్నీ కూడా తప్పుడు సమాచారాలు, ఫేక్ సమాచారాన్ని, ఫేక్ నెరేటివ్స్ని చెప్తూ ప్రజల్లో కూడా ఆందోళన కలిగించవచ్చు. సో ఏ సైబర్ అటాక్ అని బ్రహ్మోస్ మిసైల్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా తప్పుడు వార్తలు. ఈ తప్పుడు వార్తల ద్వారా మిమ్మల్ని ఆందోళన పరిచే విధంగా, మిమ్మల్ని కొంత ఇబ్బంది గురి చేసే విధంగా, సైకలాజికల్గా దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు కొనసాగించినటువంటి ప్రయత్నమే కానీ దీంట్లో ఎటువంటి వాస్తవం కూడా లేదనేది మన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ IT విభాగం ద్వారా చెప్తున్నటువంటి అంశాలు. సుమారుగా ఇప్పటివరకు కేవలం మహారాష్ట్రలోనే 5,000 కేసెస్ నమోదయ్యింది. ఈ రకంగా మెసేజ్ రావడం వల్ల ఫోన్లు హ్యాక్ అయిన అనుమానంతో కానివ్వండి, అంటే ప్రజల్లో ఒక ఆందోళన కలిగించి, ప్రజల్లో భయభ్రాంత గురి చేసే విధంగా, ప్రజల్లో కొంత ఈ మిస్ఇన్ఫర్మేషన్ని పాస్ చేసి వాటి ద్వారా వాళ్ళు కొంత ఆందోళన పడే విధంగా, వాళ్ళంతా భయభ్రాంతలకు గురే విధంగా వాళ్ళ యొక్క మైండ్ని డైవర్ట్ చేస్తూ ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేయాలనే ప్రయత్నం
చేస్తున్నట్టుగా కేవలం మహారాష్ట్రలోనే 5,000కు పైగా కేసులు ఫిర్యాదులు నమోదయ్యాట పోలీస్ స్టేషన్ల వారిగా. సో మీకు కనుక అలాంటిదే వస్తే వెంటనే తిప్పికొట్టండి. ఇవన్నీ కూడా అవాస్తవాలు, ఏదో రకంగా పాకిస్తాన్ మనపైన చేసిన కుట్రగానే భావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు కూడా వాటిని తిప్పికొట్టడంలో మీ వంతు బాధ్యతను పోషించండి. డెఫినెట్గా అటువంటిదే కనుక వస్తే మీరు వెంటనే పోలీసును ఆశ్రయించండి, లేదంటే వాటిని తిప్పికొట్టండి, చాలా స్మూత్గా తిరస్కరించేయండి. సో నిజంగానే మీకు ఇటువంటిదైనా వచ్చిందా, మీరు ఇప్పటికే ఇటువంటిది ఫేస్ చేసి ఉన్నారా? అయితే ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం తెలియజేసే ప్రయత్నం చేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.